ఈరోజు మనం ఈ ఈకోస్పోర్ట్ కార్కి అయితే వన్ డే డ్రైవర్కి అయితే వచ్చాం. మన జర్నీ కొమ్మాది నుంచి కాకినాడ దగ్గర ఉన్న మామిడాడ అనే విలేజ్కి అయితే వెళ్ళి రావాలి. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసి డైరెక్ట్గా అమలోద్భావి రెస్టారెంట్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపేసి అక్కడ నుంచి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి డైరెక్ట్గా కాకినాడ మామిడాడ విలేజ్కి అయితే వెళ్ళాం. ఇంకా కస్టమర్ని అక్కడ వదిలేసి నేనైతే బయటకు అయితే వచ్చేసాను, వెయిటింగ్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ అయితే మీకు చెప్తాను. నేను లాస్ట్ టైం అయితే రాయగడ వెళ్ళాను అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి కొంతమంది నేను తీసుకున్న అమౌంట్కి అయితే కరెక్ట్గానే తీసుకున్నారని చెప్పి అన్నారు. కొంతమంది అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు. మీకైతే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నాకైతే ఓన్గా ఒక కార్ అయితే ఉంది. నేను ఆ కార్ మీద ఎక్కువగా జర్నీలు చేస్తూ ఉంటాను. నా కార్ మీద నేను ఎంత డిస్టెన్స్ వెళ్ళినా సరే తక్కువలో తక్కువ పర్ డే కనీసం ఒక 2000 అయినా ఎర్నింగ్ అయితే చేసుకుంటాను. సో నా కార్ని పక్కన పెట్టి వేరే కార్కి నేను ఆఫ్టింగ్ వెళ్ళానంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నా కార్ని పక్కన పెట్టి రావాలి, మీ కార్కి నేను వచ్చానంటే నాకు సెట్ అయ్యే అమౌంట్ అయితేనే నేను రాగలను, లేకపోతే నేను రాలేను అని చెప్తాను. వాళ్ళు కూడా దానికి అగ్రి అయ్యి ఆ అమౌంట్ అయితే ఇస్తున్నారు. మనమైతే ఎవరిని మోసం కానీ చీటింగ్ అయితే చేయడం లేదు. మనం చేసే కష్టానికి తగ్గట్టుగా ఫలితం మాత్రమే అడుగుతున్నాము. అది వాళ్ళకి ఇష్టంతోనే ఇస్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాము. లేదంటే నేనైతే ఆఫ్టింగ్కి వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా ఒక కార్కి ఆఫ్టింగ్ వెళ్ళారంటే ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు, ఏ రోడ్లో వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు మీరెంత ఇబ్బంది పడుతున్నారు, కార్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు కూడా అమౌంట్ తీసుకోండి.